गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम्। ఓం నమో వెంకటాచలపతియే నమః. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసి ప్రజలు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారమై నిలిచిన శ్రీ లక్ష్మీ అమ్మవారు మరియు గోదాదేవి సమేత శ్రీ వెంకటాచలపతి స్వామి వారి దేవాలయ చరిత్ర. వెంకటాచలపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మన ఊరు మన గుడి అనేటటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు కుర్నవల్లి గ్రామం భక్తికి, సంస్కృతికి, కళకి, క్రీడకి ఉరిటిగడ్డ. భగవతో రతీత ఇతి భారతి అనగా భగవంతుని యందు అమితమైన భక్తి, నమ్మకము మరియు ప్రేమ కలిగిన ప్రజలు నివసించు దేశము కనుక మనది భారతదేశము. శివకేశవులు ఈ పవిత్ర భూమిపై ఎన్నో యుగాలుగా అనేక ప్రాంతములలో పూజలందుకొనుచు భక్తులను పునీతం చేయుచున్నారు. కాని ప్రజలు శివకేశవులు వేరువేరు అని తలుస్తూ పరమాత్మ తత్వాన్ని గ్రహించక గ్రుడ్డివాదనలతో కొలిచేవారు. శివకేశవుల మధ్య భేదమును తొలగించుటకు కలియుగమున శ్రీ వెంకట మరియు ఈశ్వరాగా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల కొండపై నివసించి భక్త సంరక్షణ చేయుచున్నారు. భక్తుల మనస్సునందు నిరంతరం కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ఈ పుణ్యభూమి నందు 108 ప్రదేశములను ఎంచుకుని ఆయా దివ్య ప్రదేశముల యందు వెలిశాడట. శ్రీ వెంకటాచల మహత్యంలో చెప్పినట్లుగా మన వేదభూమి అనగా భారతదేశమందు 108 తిరుపతులున్నాయి. వాటిలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామం ఒకటి. జై శ్రీమన్నారాయణ. శ్రీకాంతాయ కళ్యాణ ధేయనిదేభ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన కుర్నవల్లి గ్రామ శ్రీ వెంకటాచల స్వామి వారు కాకతీయ కాలానికి ముందే ఈ యొక్క దేవాలయంలో కాకతీయుల నుంచే పూజ అందుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి మన దేవాలయం శిథిలావస్థకు చేరింది. అది గ్రామస్తులు అందరూ కూడా కూడి దానిని మరల పునరుద్ధరణ చేయాలనే ఆలోచనతో 1979లో ఆ స్వామివారిని మరల దేవస్థానంగా రూపుదిద్ది ఆ స్వామివారికి కోవిల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిష్ఠించి ఆ స్వామికి అప్పటి నుంచి కూడా నిత్య నైవేద్యాలు కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. పునరుద్ధరణ చేయకముందు ఆ స్వామివారు పిల్లలతో కూడి చెడుగుడు ఆడుతూ ఉండేవాడట. ఆ స్వామివారు చెడుగుడులో ఎప్పుడూ కూడా అందరి బాలల కంటే విజయాన్ని బాగా సాధిస్తూ ఉండేవాడట. ఈ పిల్లవాడు ఎవరా అని చెప్పేసి ఆ పిల్లలు మొత్తం కనుక్కుందామని చెప్పేసి ఒకరోజు ఆట అయిన తర్వాత ఆయన ఎక్కడికి పోతున్నాడా అని చూసుకుంటూ వచ్చారట. ఈ దేవాలయం లోపల కోవిల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వామివారు అదృశ్యమైపోయాడట. ఆ పిల్లలు ఎంత ఎతికినా కూడా ఆ పిల్లవాడు ఎవరికీ కనిపించలేదట. ఆ విషయాన్ని ఆ పిల్లల ఇళ్లకెళ్లి వాళ్ళ పెద్దవాళ్లతో కూడా ఈ విషయాన్ని చెప్పారట. అప్పటి నుంచి కూడా చెడుగుడు ఆడుతూ అదృశ్యమైన ఆ స్వామిని చలపతి స్వామిగా భావించి ఆ స్వామివారి పేరు శ్రీ వెంకటాచలపతిగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ధర్మ సంస్థాపన కొరకు భూమండలంపై అవతరిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు సృష్టిలో ఎన్నో అవతారాలు వచ్చాయి. కలియుగంలో మానవుల ఉద్ధరణ కొరకు కుర్నవెల్లి గ్రామంలో శేషాద్రిగిరిపై శ్రీ వెంకటాచలపతి స్వామిగా అవతరించాడు. కాకతీయుల కాలంలో స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామియే వెంకటచలపతి స్వామిగా దేవేరుల ద్వారపాలకులైన జయ విజయులతో కలిసి భక్తులను కరుణించటకు కుర్నవల్లి గ్రామమందు గల శేషాద్రి శిఖరంపై అవతరించారు.
శ్రీ వెంకటచలపతి స్వామి వారి కోవెలకు నలుదిక్కులా కోనేరులతో కాకతీయ రాజుల సామంతుడైన నర్సిరెడ్డి కోవెలను కట్టించాడని అక్కడ లభ్యమైన శిథిల శాసనాల ద్వారా తెలుస్తున్నది. కోనేరుల మధ్య కోవెలను నిర్మించిన ఈ పరగణాను కోనేరుల వల్లిగా పిలిచేవారని, కాలానుగుణంగా మార్పు చెందుతూ కుర్నవెల్లిగా, నేడు కుర్నవల్లిగా పేరు స్థిరపడింది. స్వామివారు మొదట బాలుని రూపంలో ప్రతిరోజు పిల్లలతో కలిసి ఆటలు ఆడుతుండేవాడని, కుప్పల చెడుగుడు ఆటలో ప్రతిరోజు తానే గెలుస్తుండడంతో పిల్లలకు అనుమానం వచ్చి పిల్లలంతా కలిసి పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ బాలుడు పరిగెత్తుతూ దేవాలయంలోకి ప్రవేశించి మాయమయ్యాడని, ఆ బాలుడే సాక్షాత్తు కోవెలలో కొలువైన శ్రీ వెంకటచలపతి స్వామి అని నమ్ముతున్నారు. ఆనాటి నుండి ఆ స్వామివారిని వెంకటప్పయ్య అని, వేణుగోపాల స్వామి అని, వెంకటచలపతి అని పిలిచేవారని నాటి నుండి నేటి వరకు స్వామిని చూడగానే గుర్తుకు వచ్చే అద్భుత విషయాలు. కాకతీయ రాజుల పరిపాలనా కాలంలో ఎంతో వైభవంగా దేవాలయాన్ని నిర్మించి అభివృద్ధి పరిచినట్లు, 750 సంవత్సరాలకు పూర్వం దేవాలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు, కోనేరులు, ప్రాకారాలు, పూర్వ కట్టడాలు, ముద్రిత నాణెముల ద్వారా తెలియచున్నది. రాష్ట్ర పురావస్తు శాఖ వారు పరిశోధించి పూర్వ దేవాలయంగా నిర్ధారించారు. శైవ వైష్ణవ సాంప్రదాయాలకు నిలయంగా వెలుగొందే శిథిల విగ్రహాలు, పానగొట్టం, నందీశ్వరులు, వినాయకుడు, విష్ణువు, దేవీ రూపాలు, బంగారం, రాగి నాణెములు మొదలైనవి పాటిమన్ను తవ్వకాలలో ఇప్పటికీ బయటపడుతున్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. భక్తుల యొక్క విరాళాలు, కామన్ గుడ్ ఫండ్ నుంచి వచ్చిన రూపాయలతోనే దేవాలయ శిఖరము, శిథిలమైనటువంటి ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించి అమ్మవారి విగ్రహాలని పెట్టి దేవాలయం ప్రతిష్ఠ చేయటం జరిగింది. ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతున్నారు భక్తుల యొక్క సహకారంతో. తర్వాత కాలంలో దేవాలయం ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక 20 సంవత్సరాల పాటు క్రమాలు నిత్యోపదీప నైవేద్యాలకు అవసరమైనటువంటి శాశ్వత నిధి ఒక్కొక్క భక్తులతోనే 116 రూపాయలు వసూలు చేసి శాశ్వత నిధి కింద ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి రెండవ విడత కామన్ గుడ్ ఫండ్ నుంచి 1,74,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా వచ్చిన సొమ్ముకు భక్తులు విరాళాలు కలుపుకొని ఒక మహామండపం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్ఆర్ఐ కొన్నవెల్లి పిల్లలు ఉన్నటువంటి అమెరికాలో స్థిరపడ్డటువంటి ఎన్ఆర్ఐ పిల్లలు ఐలూరు బసిరెడ్డి, శీలం కృష్ణారెడ్డి యొక్క సందాతోని ప్రారీగోడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి. తర్వాత ఖర్చులు దేవాలయంకి ఎట్లాంటి శాశ్వత నిధి లేనందువలన భక్తులు చందాలతోనే దేవాలయం నడుస్తుందన్న ఉద్దేశంతోనే తర్వాత భక్తుల దగ్గర నుంచి శాశ్వత నిధి కోసం ప్రతి నెల ఒకళ్ళు గ్రామంలో ఒకళ్ళని ఎంచుకొని ఎన్ఆర్ఐ పిల్లల్ని ప్రతి నెల ఒక 5,000 రూపాయలు సందాయిస్తే దేవాలయం నడపడం కోసం ఎంచుకొని ఒక కార్యక్రమం లాగా ఇప్పటి వరకు ఒక 6 భక్తులు ప్రోత్సాహకంగా ఇస్తామన్నారు. మిగిలిన ప్రతి నెల ఒకళ్ళంటే 12 మంది వస్తే దేవాలయం నడుచుద్ది అనేది ఒక ఆలోచన చేసి దేవాలయం నడపడం కోసం ఒక కార్యక్రమం లాగా పెట్టుకొని అభివృద్ధి చేస్తా ఉన్నాం. రెండవది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చినటువంటి ప్రతి నెల 2,500 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతి దేవాలయానికి ఏమి ఆర్థిక వనరులు లేని దేవాలయం కోసం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు కూడా ప్రస్తుతం దేవాలయ అభివృద్ధి ఏది ధూపదీప నైవేద్యాల కొరకు ఇవి వస్తా ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది. ఆ ధనం ప్రభుత్వం ఇచ్చే రూపాయలు కలుపుకొని భక్తులు ఇచ్చేటటువంటి విరాళాలు కలిపి గుడి పూజారి జీతం ధూపదీప నైవేద్యాలకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెంకటాచలపతి స్వామివారు అంటే భక్తులకు ఎంతో ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకం. స్వామివారిని మొక్కుంటే మనకు కావాలన్న కోరికలు తీరి మంచి జరుగుద్ది అనేటటువంటిది ఉంది. అట్లాంటి నమ్మకం అంటే చాలా మంది వాళ్ళ పిల్లలకి మొక్కుంటే మాకు పిల్లలు పుట్టారని స్వామివారి పెళ్లి పెట్టుకున్న పిల్లలు ఈ ఊర్లో ఈ గ్రామంలో 100 కొద్ది ఉన్నారు. అది ఒక ఉదాహరణ. స్వామివారి అంటే మయం ఉంది, మనకు మంచి జరుగుద్ది అనేది.
ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుభకార్యాల్లో స్వామివారి కళ్యాణం రోజు కానీ భక్తులు వేలాది మంది స్వామివారి దేవాలయానికి వచ్చి అందరూ స్వామివారిని దర్శించుకొని పూజలు చేయటం అనేది ఒక ఆనవాయితీ. వెంకటాచలపతి దేవస్థానం కాకతీయుల ప్రభువుల పాలనలో 400 సంవత్సరాల క్రితం వాళ్ళు 12 ఎకరాల కోటని చుట్టూరు ప్రాకారంతో నిర్మించి దానికి అనువుగా ఈశాన్యం మూలన వెంకటాచలపతి దేవస్థానం నిర్మించడం జరిగింది. అది కాకతీయుల కాలంలో తర్వాత రెడ్డిరాజుల కాలంలో కూడా చాలా వైభవంగా విరాజిల్లిందని చరిత్రలు చెబుతున్నాయి. పక్కన ఉన్న పుణ్యపూరి శాస్త్రులు గారు 1 ఎకరం పొలం దానం ఇచ్చారు. తర్వాత ఈ దేవాలయాన్ని దర్శించడానికి వచ్చి ఊటుకూరు మంగపతిరావు గారైన అప్పటి ఆర్ఐ గారు ఏది పిల్లలు లేక మొక్కునగా ఒక కొడుకు ఒక కూతురు కలిగారు. ఆయన ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆయన సొంత ఖర్చులతోని అత్యంత వైభవంగా ప్రతి జనవరి 13వ తారీఖు గోదావరిదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతున్నారు. అయితే తర్వాత అదే స్ఫూర్తితోని పక్క గ్రామమైన ఈ వాగదాన పెద్ద వెంకయ్య గారు కూడా పిల్లల కోసం మొక్కువగా కొడుకు పుడితే ఆయన గారు దేవాలయం ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. ఆనాడు ఎంతో వైభవంగా తిరునాళ్లు బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఈ ప్రాంతం తీర్థస్థానంగా ప్రసిద్ధి చెంది దూర ప్రాంతాల వారు వచ్చేవారని వెనకటి తరం వారు చెబుతుండేవారు. కుర్నవల్లి గ్రామంలో దేవాలయమునకు సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో మట్టికోట నిర్మించి దాని చుట్టూ అగడ్త అంటే కాలువ ఏర్పాటు చేసి శత్రు దుర్భేద్యంగా కోటను నిర్మించారు. కోటకు ఈశాన్య దిశలో కాకతీయుల కులదేవత కాకతమ్మ తల్లికి కోవెల నిర్మించి కాకతమ్మ తల్లిని కొలిచేవారు. రూపు మారిందేమో కాని మట్టి కోట ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కాకతమ్మ తల్లినే ముత్యాలమ్మ తల్లిగా ఊరు ప్రజలు కొలిచేవారు. దశాబ్ద కాలం క్రితం వరకు కాకతమ్మ తల్లికి తిరునాళ్లు ఉత్సవాలు జరిగాయి. అనుకోని కారణాలతో కాకతమ్మ తల్లి కోవెల శిథిలమైంది. కాకతీయుల కాలంలో కోటకు వాయువ్య దిశలో కాకతీయులు నిర్మించిన కోట మైసమ్మను నేటికీ దర్శించవచ్చు. కోటకు ఈశాన్య దిక్కులో శేషాచలంపై శ్రీ వెంకటచలపతి కోవెల పశ్చిమ దిక్కుకు అభిముఖంగా నిర్మించబడినది. తురుష్కుల దండయాత్రలో దేవాలయంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు మరియు అమ్మవారి సొమ్ములు కొల్లగొట్టి అమ్మవార్ల విగ్రహాలు, అళ్వారు విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ధ్వంసం చేసి ఏటిలో పడవేశారు. ఏటికి వరదలు వచ్చినప్పుడు ఆ విరిగిన విగ్రహ భాగాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. తురుష్కుల దండయాత్ర తర్వాత శ్రీ వెంకటచలపతి స్వామివారు దేవేరులు లేక ఒంటరివాడైనప్పటికీ స్వామివారి ప్రియభక్తుడైన శ్రీ వీరాంజనేయ స్వామివారు సేవ చేయు భంగములో నిలిచి ఉన్నారు. ఇప్పటికీ స్వామివారి ముఖమండపంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోగలము. 1979వ సంవత్సరంలో జీర్ణ దేవాలయం పునరుద్ధరణ జరిపించుటకు ఎండోమెంటు వారి ఆర్థిక సహాయంతో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జలగం వెంగళరావు గారి ద్వారా మరియు ఆ గ్రామ పెద్ద శ్రీ ఐలూరి పెద్ద పుల్లారెడ్డి గారి కృషితో గ్రామ ప్రజల ఆర్థిక సహాయంతో పునరుద్ధరణ జరిగినది. దేవేరులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపి అప్పటి నుండి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరిపించబడును. 3 రోజులు రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు దాతల చేత నిర్వహింపబడి రాత్రుల యందు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన, హరికథ, పురాణ కాలక్షేపములు జరపబడును. శ్రీ వెంకటచలపతి దేవాలయమునకు కామన్ గుడ్ ఫండ్ దేవాలయ శాఖ వారిచే మ్యాచింగ్ గ్రాంట్ తో కలిపి 1,70,000తో ముఖమండపం నిర్మించబడినది. ఎన్ఆర్ఐల ఆర్థిక సహాయంతో దేవాలయం చుట్టూ నిర్మించడం జరిగినది. 2007 నుండి రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిత్య ధూపదీప నైవేద్యాల కొరకు 2,500 రూపాయలు శాంక్షన్ కాబడి దేవాలయానికి వచ్చుచున్నవి. చాలా సంవత్సరాలుగా ఆలయం నందు అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజలు, దాతలచే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. శ్రీ వెంకటచలపతి స్వామి మహత్యమును తెలుపుతూ భక్తితో
ఓ భక్తుడు ఐలూరి బలరామ కోటారెడ్డి గారు శ్రీ వెంకటచలపతి శతకం రాసి స్వామివారికి అంకితం చేసినారు. అలాగే స్వామివారి భక్తుడైన ఆంజనేయ స్వామి వారికి శ్రీ సుందరానందలహరి అనే మరొక శతకం వ్రాసి అంకితం చేసినారు. ప్రతి సంవత్సరం కార్తీక ధనుర్మాసాలలో నిత్యం దాతల పేర్లను గోత్రనామములతో పూజా కార్యక్రమాలు జరుగును. ప్రతి సంక్రాంతికి భోగి రోజున గోదాదేవి అమ్మవారి కళ్యాణము జరుగును. ఒక భక్తుడు శ్రీ మంగపతిరావు గారు శ్రీ వెంకటచలపతి స్వామి దేవస్థానంలో గోదాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపించి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయుచున్నారు. శ్రీ వెంకటచలపతి స్వామి దేవాలయంలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వారి పిల్లలకు నామకరణ, అన్నప్రాసన, కేశఖండన, కళ్యాణ మహోత్సవాలు మరియు కార్తీక మాసములలో దీపోత్సవాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులగుచున్నారు. కుర్నవల్లి పరిసర ప్రాంతాలలో అనేక మంది సంతానం లేని భార్యాభర్తలు భక్తితో శ్రీ వెంకటచలపతి స్వామిని కొలవగా స్వామి కరుణతో సంతాన ప్రాప్తి పొందారు. అందుకు ఉదాహరణగా ఒక్క కుర్నవల్లి గ్రామంలోనే 200 మందికి పైగా వెంకట చలపతి, వెంకట చలపతి మరియు అమ్మవారి పేర్లతో ఉన్నారు. శ్రీరామనామమే జీవకు స్థిరమయ్యున్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది, శ్రీరామనామమే. జై శ్రీమన్నారాయణ. కుర్నవల్లి దేవస్థానం మేము 1982వ సంవత్సరం నుంచి మా వారు ఓట్కూరు మంగపతిరావు గారు మధురలో మా మండల ఆఫీసులో పనిచేస్తుంటే వృత్తి విషయ పరంగా ఇక్కడ శిస్తు వసూళ్ళకి కుర్నవల్లి గ్రామం రావడం జరిగింది. ఇక్కడ అందరినీ కలిసి వృత్తి పరంగా పనులు ముగించుకున్నాక ఆ రోజు శనివారం కావడం వల్ల మాకు అనాదిగా శనివారం ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంది. ఆ అలవాటు ప్రకారంగా ఇక్కడ ఏమన్నా కోయిల ఉందా అని అడగడం జరిగింది. ఇక్కడున్న ప్రముఖులు రెడ్డి గారు ఇక్కడ వెంకటాచలపతి కోయిల ఉన్నదండి, చాలా సత్యవంతుడు, మీకు మంచి జరుగుతుంది, వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగింది. వెంటనే మా వారు రెడ్డి గారు వాళ్ళ రైతులతో కలిసి ఆలయ దర్శనానికి వచ్చారు. వచ్చి వెంకటాచలపతి దివ్య సౌందర్యం చూసి సమ్మోహితం చెందారు. అక్కడి నుంచి స్వామివారికి వినియోగించుకున్నారు. మాకు సంతాన విషయంలో కొద్దిగా లోటుపాట్లు జరుగుతున్నది, ఎప్పుడు గర్భం నిలవకుండా అవుతున్నది, సంతానం సత్సంతానం కావాలి అని ఆయన గారు దండం పెట్టుకోవడం జరిగింది. వెంటనే తీర్థప్రసాదాన్ని స్వీకరించి మామూలుగా ఇంటికి వచ్చారు. ఎప్పటి నుంచో నేను సంతానం లేకుండా 2-3 కాన్పులు పోయి ఒక అమ్మాయి పుట్టిపోయి ఉండటం జరిగింది. ఆ సమయంలో ఆ నెలలోనే నాకు నెల తప్పి మంచిగా గర్భం దాల్చడం జరిగింది. అమ్మాయి శుక్రవారం పుట్టింది, శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాం. తర్వాత పుత్ర సంతానం కోసం అబ్బాయి కావాలని మళ్ళీ శరణాగతి చేసుకున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మాయి పుట్టాక అమ్మాయికి ఇక్కడే బారసాల, అన్నప్రాసన, పుట్టించుక లాంటి కార్యక్రమాలు, అన్ని బాలలకు సంబంధించిన కార్యక్రమాలను ఇక్కడే చేసుకోవడం జరిగింది. 3 సంవత్సరాలు వచ్చాక అబ్బాయి కావాలనే కోరిక కలిగి మళ్ళీ విన్నవించుకున్నాం. పుత్ర సంతానం కోసం మంచిగా స్వామివారికి విన్నందుకనే మళ్ళీ మార్గశీర్ష మాసం స్వామివారికి ఇష్టమైన మాసంలోనే అబ్బాయి పుట్టడం జరిగింది. అబ్బాయికి విష్ణువర్ధన్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అబ్బాయి కూడా అదే ప్రకారం ఇక్కడ పుట్టించుకలు, నామకరణాలు, మంచిగా బాలకు సంబంధించిన కార్యక్రమాలను జరుపుకున్నాం. అమ్మాయికి వివాహం చేయించాం. మంచిగా పట్టుబట్టలతో దర్శనం చేయించాం, పసుపు బట్టలతో. అమ్మాయికి కూడా మళ్ళీ సంతానం మనవరాలు లక్ష్మీమాధవి. ఆ రకంగా వెంకటాచలపతి మాకు ఎప్పుడు తోడు నీడగా ఎన్నంటి ఉంటున్నాడు. నేనున్నాను, మీకేం పర్వాలేదని భుజం దడిచినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇదే కాకుండా మా పుట్టింటి వైపు కూడా మా తమ్ముడికి మాటలు రావు, ఉద్యోగం లేదు. వెంకటాచలపతి చెప్పుకున్నాం, మరి ఉద్యోగం లేదు, మాటలు రావట్లేదు, పెళ్లి కావాలి అమ్మా నాన్న అంటున్నారు, పిల్లలు ఎవరిస్తారు అంటే అని దండం పెట్టుకొని నువ్వు ఎట్టు చేస్తావు మాకు తెలియదు, తమ్ముడికి వివాహం చేస్తే పసుపట్టలు తీసుకొస్తాం అని శరణాగతి చేశాం. వెంటనే అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా మాటలు రాకపోయినా మంచి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయించారు పెద్దలు. అబ్బాయి మంచిగా ఇంటివాడయ్యాడు. తమ్ముడు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. ఇద్దరు వచ్చి పసుపు బట్టలతో దర్శనం చేసుకున్నారు. ఆ కాలంలో దేవాలయ కట్టడ నిర్మాణం గురించి తెలుసుకుంటే అబ్బురపరిచే విషయాలు ఎన్నో. కోవెలకు ఓ మైలు దూరంలో ఏరు ఉంది. పూర్వం సాయంత్రం సమయంలో ఏటిలో ప్రవహించే నీటిపై పడిన సూర్యకిరణాల కాంతి స్వామివారి పాదాలపై పడే విధంగా దేవాలయ నిర్మాణం జరిగినది.
కానీ కాలక్రమేణా తోటల పెంపకం, పంటచేల ఎత్తుపల్లాలు సరిచేయడం వలన ఈ అద్భుత దృశ్యాన్ని ఈ తరం చూడలేకపోతుంది. వారి కళా నైపుణ్యానికి మరో ప్రతీక 12 ఎకరాలలో నివాస స్థలంగా పుట్టకోట అని పిలువబడే మట్టితో నిర్మించిన కోట ఇప్పటికీ నిలిచే ఉంది. అంతేకాకుండా అష్టదిక్కులందు అనగా 8 దిక్కులందు నక్షా వేసి కొర్నవల్లి ప్రాంతాన్ని కాపలా కాస్తున్నట్లుగా శ్రీ వెంకటచలపతి స్వామి వారికి అభిముఖంగా అంజన్న ప్రతిమలు ప్రతిష్ఠించారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాలక్రమేణా కొన్ని గ్రామాల ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అనుకోని కారణాల వలన పునఃప్రతిష్ఠ జరగడం వలన ఆ స్వామివార్ల స్థితిగతులు మారాయి. కానీ ఆ స్వామివార్ల రూపురేఖలు మాత్రం చెక్కు చెదరలేదు. తూర్పున పెదకోరుకొండి, ఆగ్నేయం బస్వాపురం, దక్షిణం తాళ్ళూరు, నైరుతి లింగనపేట, పడమర నారపనేనిపల్లి, వాయువ్యం సిరిపురం, ఉత్తరం కేశవాపురం, పుణ్యపురం గ్రామాల మధ్యలో, ఈశాన్యం ముద్దునూరు గ్రామాలలో నక్షా వేసి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. 1979లో జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామ పెద్దలు ఐలూరు పుల్లారెడ్డి గారు, ఐలూరు కోటరెడ్డి గారు, కొన్నూరు పెద్దవాళ్ళందరూ ఈ గ్రామానికి ఎంతో కృషిపడి ఒక పెద్ద మండపాన్ని, వెనకట్లో నా చిన్నతనంలో రేకులు ఇలాంటివి వేసి మామూలుగా ముందర ఉండేది ఈ ఆంజనేయుని వారి విగ్రహం. తర్వాత ఈ మండపాన్ని శాంక్షన్ చేపించి ముందర మండపం కట్టించారు. తర్వాత ఎందుకో నా ఆలోచన వచ్చింది, గుడి చైర్మన్ కావాలి అని. ఎంపీటీసీ ఎలక్షన్లో ఓడిపోయాం కదా, నాకు ఆలోచన వచ్చి గుడి చైర్మన్ కావాలని ఎందుకు పోటీగా, ఎందుకు నా దేవుడు అటు బుద్ధి పుట్టించిండు, కావాలని స్వయాన ఆ దేవుడు ఇది వల్లనే నేను అయ్యాను. నేను అయ్యాకనే చుట్టూరు రాళ్ళు, లోన గ్రానైటు, మామూలుగా ఆటోమేటిక్గా చిరుగుడు పోటీలైనా కూడా ఏం డబ్బులు ఎట్ట ఖర్చు పెట్టాలంటే ఆటోమేటిక్గా ఎంతటికి అయ్యే ఎక్కడికక్కడ సమకూరాయి. ప్రోగ్రాంలో దేవుడు దయవల్ల అంతా దేవుడు చలవ వల్లే కార్యక్రమం అనేది ఏం చేయట్లేదు అనుకున్నా కూడా అది ముందుకు ఆటోమేటిక్గా నడుచుకుంటూ పోయేది. 50 మంది ప్రజానీకానికి భక్తమాస్యులందరికీ తెలియజేయడం ఏమనగా, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటాచలపతి స్వామి వారి యొక్క దివ్య మహిమ ఆ నోట ఈ నోట తెలుసుకొని ఆ పూజా కార్యక్రమంలో నేను గత 2007-2006 సంవత్సరంలో 3 సంవత్సరాలు ఆ స్వామి సేవ చేస్తున్నాను. అర్చకులుగా నా పేరు గట్టు శ్రీనివాసాచార్యులు. స్వామి చాలా మహిమగల స్వామి అని చెప్పి అనుకున్నాను. అదేవిధంగా స్వామికి మంచిగా సేవా కార్యక్రమం చేస్తున్న తరుణంలో మాకు చాలాసార్లు సర్పము శేషపానుపు మీద విష్ణుమూర్తిగా వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా మాకు ఎన్నోసార్లు కూడా అనిపించింది. అదేవిధంగా ఆ యొక్క దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా చాలా మహిమాన్వితం గలటువంటి స్వామి. ఆ స్వామి వారి యొక్క చరిత్ర కూడా చాలా మహిమ గలది. దానికి ఉదాహరణకి ఈ గాలి ధూళి చోకినటువంటి కొంతమంది వస్తే అక్కడికి ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి గంధ సింధూరాన్ని ఆ భక్తులు స్వయంగా నేనే పెట్టాను. ఆ గాలి ధూళి వచ్చిన వాళ్ళు కూడా ఒక్క పూట నిద్ర చేయడం కూడా జరిగింది అక్కడ. స్వామివారి చుట్టూ ఉన్నంతసేపు ఆయన ఒంట్లో గాలి పోవటం, తర్వాత ఆ గుడి ప్రాంగణం నుంచి బయటికి వచ్చేసరికి ఆ అబ్బాయి మీద మళ్ళీ ఆ గాలి సోకడం అనేది జరిగింది. అది నేను తెలుసుకున్నాను. స్వామివారి దగ్గర మహిమ బాగా ఉందని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గర ఆ రాత్రి మొత్తం కూడా ఇక్కడే ఈ దేవాలయంలోని ఈ సన్నిధులను మీరు నిద్ర చేస్తే ఈ బాబు గాలి ధూళి నుంచి బయటపడతాడని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి గంధ సింధూరాన్ని అబ్బాయికి ధరించి ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్నటువంటి గాలి ధూళిని కూడా పారదూరిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కలపడంలో నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడికి జరిగినటువంటి విషయం. స్వామి మహిమ. శ్రీరంగంలో రంగనాథ స్వామి గుడి చుట్టూ కావేరీ నది ప్రవహించినట్లుగా, భద్రాచలంలో రామాలయం చుట్టూ గోదావరి నది ప్రవహించినట్లుగా కొర్నవల్లి శ్రీ వెంకటచలపతి స్వామి వారి దేవాలయం చుట్టూ ఓ వాగు అనుసంధానంతో ఒక ఏరు ప్రవహిస్తూ ఉండడం ప్రత్యేకతగా చెప్పుకుంటూ ఉంటారు. చుట్టూ నుంచి నేను మంచి మంచి కార్యక్రమం చేశాను.
ఆ టైంలో అయ్యగారు కూడా లేని పరిస్థితి, మన దేవాలయానికి గెస్ట్ హౌస్లో అయ్యగారు లేని పరిస్థితిలో కూడా అక్కడక్కడ తీసుకొచ్చి అయ్యగారిని పెట్టించి మంచి మంచి కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గుడి రంగులు వేయటం బాగా 2005, 2006, 2007 దాకా దేవాలయం కోసం బాగా కృషి చేసి బాగా డెవలప్మెంట్ చేసినాం. చెడుగుడు పోటీలు పెట్టించాం. ఆ టైంలో కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పుడు కూడా నడుపుతున్నాను. వెంకటేశ్వర స్వామికి మరియు జమరాపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నైతే మహిమలు ఉన్నాయో మన కుర్నవల్లిలోని శేషాద్రి కొండపై వెలిసినటువంటి వెంకటాచలపతి స్వామి వారికి కూడా అంతే మహిమలు ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు. భక్తులు కూడా ఆ స్వామి మహిమలను చూస్తూ పరవశించిపోతున్నారు. పంట పొలాలు, నిండు కుండల్లా మామిడి తోటలు, శేషాద్రి కొండపై కొలువుదీరిన శ్రీ అలివేలు మంగా భూదేవి సమేత శ్రీ వెంకటచలపతి స్వామి వారి సన్నిధి చూచుటకు కన్నుల పండుగ. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కన్నతల్లి జన్మభూమి ఎంతో గొప్పది. ఈ జన్మభూమిపై జనించినందుకు ఈ జన్మభూమికి పాదాభివందనాలతో ఇది మేము మీకు అందిస్తున్న ఓ చిరుకానుక. శ్రీ వెంకటాచలపతి స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ రామశేషరెడ్డి, సామ్రాట్ రెడ్డి. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరు